హాయ్ గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అండ్ ఈ యొక్క ప్రెజెంట్ మీకు ఏదైతే కనపడుతున్న వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో అప్డేట్స్ అనేవి ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతాయి అండ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అనేది అయితే క్లియర్గా అయితే మనం తెలుసుకుందాం. సో దీనికన్నా ముందు మీ అందరికి కూడా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, సో ఈ వీడియోని మీరు ఇప్పుడు చూసేటప్పుడే జస్ట్ ఒక్క లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ₹1 అనేది రాదు, బట్ ఏంటంటే చాలా మందికి వీడియో అనేది షేర్ అవుతుంది. అప్పుడు ఈజీగా సో చాలా మంది కూడా ఈ వీడియోని చూడొచ్చు అండ్ దాని ద్వారా నాకు కొంచెమైనా రెస్పాన్స్ అనేది పెరుగుతుంది యూట్యూబ్ ద్వారా. సో దానికోసం ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ గైస్, ఓకేనా. సో ఏపీ ఈసెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు March 14th or 15th టైంలో అయితే రిలీజ్ అయితే అవుతుందన్నమాట. ఇది మనకు సో అఫీషియల్ డేట్. సో మ్యాక్సిమం 14th March లేదంటే 15th March, అంటే ఈ రోజు నుంచి మ్యాక్సిమం మనకు 1 month 10 days అయితే టైం అయితే ఉంది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి. ఆ నోటిఫికేషన్లో మనకు డీటెయిల్గా మెన్షన్ చేస్తారు మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే డేట్ ఎప్పుడు అండ్ అప్లికేషన్ ఫామ్ ఎండ్ అయ్యే డేట్ ఎప్పుడు అనేసి కూడా అక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరు జరిపేది ఇక్కడ మీకు ప్రెజెంట్ కనపడుతున్న వెబ్సైట్లో, ఓకేనా. సో ఇక్కడ మీరైతే మీ యొక్క అప్లికేషన్ అండ్ అదేవిధంగా టోటల్ ఎవ్రీథింగ్ అంతా కూడా మీరు ఇక్కడైతే జరుపుతారనమాట. సో అదంతా మీకు నేను అప్డేట్ ఇస్తాను. వన్స్ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, ఏంటి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అనేది అంతా కూడా మీకు మన యొక్క ఛానల్ నుంచి అయితే మీకైతే అప్డేట్స్ వస్తూ ఉంటే దాన్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు ఇన్ డెప్త్ ఆఫ్ దిస్ వీడియో, మీ అందరికి కూడా మీ ప్రిపరేషన్ ఎంతవరకు అయ్యిందనేసి నేనైతే కనుక్కోవాలనుకుంటున్నా. సో మనము లైక్ యూట్యూబ్ ఛానల్ తరపున అకాడమీ అనేది స్టార్ట్ చేసాం. ఇది చాలామంది ఈసెట్ స్టూడెంట్స్కి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఈసెట్ 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు అనేది లాంచ్ చేసాం. ఇక్కడ టోటల్గా ఈ టెస్ట్ సిరీస్లో కనుక మీరు ఎన్రోల్ అయితే మీకు కలిగే లాభాలు ఏమేమి ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాను, ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ ఓపెన్ చేస్తే మీకు సబ్జెక్ట్ వైజ్గా, యూనిట్ వైజ్గా, టాపిక్ వైజ్గా టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరిగింది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఓపెన్ చేస్తే టోటల్గా మ్యాట్రిసెస్ పైన, పార్షియల్ ఫ్రాక్షన్స్, ట్రిగ్నామెట్రీ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేస్తూ రావాలి. ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ వస్తే మీకు మీ రిజల్ట్స్ అనేటివి తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టెస్ట్ అనేది ఒక 1000 మెంబర్స్ రాశారంటే ఆ 1000 మెంబర్స్లో మీ ర్యాంక్ ఎంత ఉంది అనేసి మీకు ఎక్కడైతే ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ మీ యొక్క మెయిన్ ఎగ్జామ్కి మీరు ప్రిపరేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా సబ్జెక్ట్ టాపిక్ వైజ్ కాకుండా గ్రాండ్ టెస్ట్లు అనేవి కూడా కండక్ట్ చేస్తాం. ఈ గ్రాండ్ టెస్ట్లు ఈచ్ గ్రాండ్ టెస్ట్లో మనకి ఏంటంటే 100 మార్క్స్కి అయితే వెయిటేజ్ ఉంటుంది. ఇలా మనము నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేటివి అటెంప్ట్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి చాలా సింపుల్ అయిపోతుంది అనమాట మీ ఎగ్జామ్ అనేది. సో మీరు మోర్ మార్క్స్ని స్కోర్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క టెస్ట్ల వల్ల. ఓన్లీ గ్రాండ్ టెస్ట్లేనా, ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లేనా అంటే కాదు. దీని తర్వాత వన్స్ ఈ గ్రాండ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మాక్ టెస్ట్లు అనేటివి కూడా స్టార్ట్ అవుతాయి, ఓకేనా. సో మాక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ప్రీ ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ యొక్క మెయిన్ ఎగ్జామ్ అనేది రాస్తారు. సో మీరు ఇప్పుడు గమనించండి, ఇన్ని టెస్ట్లు రాస్తే సో డైరెక్ట్గా మీరు మీ మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత ఈజీ అవుతుందంటే అంత ఈజీ అయితే అయిపోతుంది అనమాట. ఇంతే కాకుండా మనము ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఇలాగే ఇచ్చేసేదే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీయూ ఓపెన్ చేస్తే ఇలా మీకు సబ్జెక్ట్ వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈడీసీకి సంబంధించిన 50 క్వశ్చన్స్, సర్క్యూట్ థియరీకి సంబంధించిన టెస్ట్, ఇలా మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ పీడిఎఫ్స్ ఓపెన్ చేస్తే మీకు ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేవి కూడా మీకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈడీసీ షార్ట్ నోట్స్ ఉంది, దీని మీద క్లిక్ చేసామంటే మనకు టోటల్గా షార్ట్ నోట్స్ అనేవి ఉంటాయి. ఈ షార్ట్ నోట్స్ని కూడా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. ఆ తర్వాత ఇంకా మనకు చాలా వరకు అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే సిలబస్ ఉందో ఈసెట్కి సంబంధించి ఆ సిలబస్ అంతా కూడా కవర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో కమ్యూనికేషన్ సిస్టమ్స్, సో టాపిక్ వైజ్గా మీకైతే ఈ యొక్క మెటీరియల్ అనేది ఉంటుంది. ఇది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే. వన్స్ మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ కనుక ఎన్రోల్ అయ్యారంటే ఈజీగా మీరైతే తీసుకోవచ్చు అనమాట. దీనికి ఎలా ఎన్రోల్ అవ్వాలి అంటే సింపుల్,
మన యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇదే మనకు BSD VP అకాడమీ. మీరు ఇన్ కేస్ ఫైండ్ అవుట్ చేయకపోతే గూగుల్ ప్లే స్టోర్లో ఈ విధంగా టైప్ చేశారంటే దొరుకుతుంది. జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా టెస్ట్ సిరీస్ అనేది ఒకటి కనపడుతుంది. టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే ఏపీనా తెలంగాణనా ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని మీరైతే డైరెక్ట్గా అయితే ఎన్రోల్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇది టోటల్ ప్రాసెస్. సో మీరు కనుక ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే సో బెటర్ మీరు ఈ రోజే మన యొక్క టెస్ట్ సిరీస్ని ఎన్రోల్ అయ్యి సో మీరైతే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయితే చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా మన యొక్క వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, టోటల్గా ఏపీ ఈసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. ఇందులోనే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ కమింగ్ టు ఎగ్జామినేషన్ డేట్ ఇంతకు ముందుగానే మనము చెప్పుకున్నాం. May 8th రోజు అయితే ఉండదు. బికాజ్ ఎందుకంటే సో ఆ టైంలో అదర్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఆ టైంలో ఉండదు. అండ్ May 12th ఆర్ May 13th రోజు ఉండొచ్చా అంటే ఆ టైంలో కూడా మీకైతే ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకే, సో మ్యాక్సిమం May 15th దాటిన తర్వాతనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు. ఎందుకు బ్రదర్ May 12th అండ్ May 13th ఉండదు అంటే సో సేమ్ టైమింగ్కి తెలంగాణ ఈసెట్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంది. సో అక్కడ లైక్ ఏపీ వాళ్ళు తెలంగాణ ఈసెట్ రాయొచ్చు, ఏపీ ఈసెట్ రాయొచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీ రాయొచ్చు, తెలంగాణ రాయొచ్చు. సో అలా మళ్ళీ ఇక్కడ జంబ్లింగ్ అవుతుంది అనే ఉద్దేశంతో మీకు అదే సేమ్ డేట్కి 2 ఈసెట్లు అనేది కండక్ట్ చేసేదానికి అవకాశం లేదు. ఓకేనా, కండక్ట్ చేస్తున్నారంటే అది ఇంకా రేర్ కేసులో ఇంకా వేరే ఆప్షన్ లేకపోతే ఆ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ టోటల్గా అయితే ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్డేట్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీరు ఫ్రీగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఉంటుంది ఏమనేసి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీకైతే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం జస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఇది టోటల్గా వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.